Guess whose resignation has been accepted? Honestly, బాలే దొబ్బేమన్నారు అనమాట. సో అందుకే నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. బట్ whatever. I don't have to wake up early to log in and I don't have to wait to log out. So a win is a win, right? Anyways, that was great. ఇవే తగ్గించుకుంటే మంచిది. As an ex-employee, అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ స్టిల్ కొంచెం ఇట్లా I want to give an advice to the people who want to join corporate. చాలా సెకలు ఉన్నారా నీలో? There are three main reasons I would tell you. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. First thing, learn patience, guys. మీకు లేకపోయినా వాళ్ళు టెస్ట్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ స్టిల్ ఎట్లా అంటే వాడు ఏమన్నా నా పని నేను చేసుకుంటా అన్న అడగండు దాన్ని ఏమంటారు మీకుంటే డెఫినెట్లీ యూ విల్ కిల్ యువర్ కార్పొరేట్ లైఫ్. సెకండ్ థింగ్, యూ విల్ బి ఓవర్ అండ్ అండర్ పేడ్. ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దాట్. అందుకే చెప్పినంత వరకే వేయండి. మీరు ఎక్కువ చేసుకుంటా వీళ్ళకి హెల్పిస్తా వాళ్ళకి చేసుకుంటా అంటే ఇక మీ ఇష్టం, అది దట్స్ యువర్ మీ పోయి మీరే దవ్వుకొని మీ ఇష్టం. అండ్ థర్డ్ థింగ్, ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ మెసేజెస్ కి మీ కాల్స్ కి మీ ఈమెయిల్స్ కి దేనికి రెస్పాండ్ గారు. బట్ ఐ ప్రామిస్ మీ రెసిగ్నేషన్ కి మాత్రం తన ఫటాఫట్ రెస్పాన్స్ వస్తుంది. లిటరలీ నేను నిన్న లాగౌట్ చేసిన పొద్దున 3:20 కల్లా అన్ని అప్రూవ్ అయిపోయినాయి. జస్ట్ నువ్వు ల్యాప్టాప్ ఒకటి ఇవ్వాలని ఇప్పుడు. సో all the mails, all the texts that I've sent to everyone in the company, please don't mind, that's a joke, just content. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. So yeah, that's my little advice. So yeah, and there. Bye.